దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంలో రాజకీయాలకు మించిన ఎత్తులు పై ఎత్తులు కనిపిస్తున్నాయి. దువ్వాడ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధురి వాణికి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఇల్లు నాదే, మళ్ళీ వచ్చి లొల్లి చేస్తే ఊరుకోబోనని తెగేసి చెప్పారు. ప్రస్తుతానికి వన్ సైడ్ వార్నింగ్ ఇది. మరి వాణి నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది, ముందు ముందు ఎలాంటి ట్విస్టులు ఉంటాయన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో ట్విస్ట్ల మీద ట్విస్టులు పుట్టుకొస్తున్నాయి. పూటకో అప్డేట్, రోజుకో ట్విస్ట్ తో ఈ వివాదం థ్రిల్లర్ సిరీస్ ని మించిపోతోంది. ఇప్పటిదాకా చూసిన ఎపిసోడ్స్ అన్ని ఒక ఎత్తు అయితే లేటెస్ట్ గా చోటు చేసుకున్న ట్విస్ట్ మతిపోగొడుతోంది. ఇంట్లోకి వెళ్ళొచ్చని వానికి కోర్టు పర్మిషన్ ఇవ్వగానే ఆమె కంటే ముందే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది మాధురి. ఇంటి మేడ మీద కనిపించి వానికి షాక్ ఇచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి దివ్యల మాధురి వెళ్లడంతో ఇక్కడ ఆందోళన చేస్తున్న దువ్వాడ భార్య వాణి, కుమార్తెలు ఫైర్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి నిరసన వ్యక్తం చేస్తున్న ఇల్లు దివ్యల మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ కావడం ఈ మొత్తం ఎపిసోడ్ లో సరికొత్త పరిణామం. టెక్కలి నియోజకవర్గం అక్కవరంలోని తన ఇంటిని దివ్యల మాధురికి దువ్వాడ శ్రీనివాస్ రాసిచ్చారు. ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ నెల 6వ తేదీన మాధురి పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు డాక్యుమెంట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇల్లు మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ కాగానే దువ్వాడ వాణి అక్కడి నుంచి వెళ్లిపోయారు. లేటెస్ట్ గా అదే ప్లేస్ లో కూర్చున్న మాధురి దువ్వాడ శ్రీను ఇష్టపూర్వకంగానే తన పేరున ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారంటూ కన్ఫర్మేషన్ కోసం దువ్వాడ శ్రీనివాస్ తో ఫోన్ లో మాట్లాడించారు. హలో రాజా, ఇప్పుడు TV9 వాళ్ళు లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడతారంట మీతో. హలో రాజు, ఇప్పుడు TV9 వాళ్ళు లైన్ లో ఉన్నారు రాజా, మీతో రాజా అంటే శ్రీనివాస్ గారికి నేను రాజా అని పిలుస్తానండి, నాకు రాజు అని పిలుస్తారు. ముద్దు పేరా? ముద్దు పేరు అనుకోండి, మాట్లాడండి. ఇంటికి సంబంధించిన పూర్తి హక్కులు తనకొచ్చాయన్నారు దివ్యల మాధురి. పై ఇల్లు తనదే అని దువ్వాడ శ్రీనివాస్ ది కాదన్నారు. తను టెక్కలిలోనే మళ్లీ రాజకీయం చేస్తానన్న దువ్వాడ శ్రీనివాస్ కు మాధురి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన ఇంటిని అద్దెకిస్తానని తిరిగి ఇక్కడికే వచ్చి రాజకీయాలు చేయాలని కోరారు. ఇంటికి సంబంధించి పూర్తి హక్కులు నాకు వచ్చాయి, రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ఇప్పుడు ఇల్లు నాది. ఏంటి మనస్ఫూర్తిగా చేశారు అంటే చిన్న పిల్లలు అండి దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమైనా? ఇగోండి పక్కాగా రిజిస్ట్రేషన్ చేశారు. 6th మార్నింగ్ 11:40కి రిజిస్ట్రేషన్ అయింది. సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు కంప్లీట్ గా నాది. నా పని కేర్ ఆఫ్ చిట్టి కింద ప్లేడర్ అంటారు సార్. రాజా, మీకు అంత అవసరం లేదు. మీరు ఎమ్మెల్సీ కార్యాలయంగా మళ్ళీ ఇదే పెట్టుకోవచ్చు. మీరు లీజ్ తీసుకుంటారో రెంట్కి తీసుకుంటారో, ఎందుకంటే మీ కార్యకర్తలు అభిమానులు అందరూ ఇక్కడే అలవాటు పడ్డారు కాబట్టి మీ కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే చేసుకోవచ్చు. మీరు రెంట్కి తీసుకోండి. ఇక్కడి నుంచి రేపటి నుంచి వస్తారో ఎల్లుండి నుంచి వస్తారో మీరు కార్యక్రమాలన్నీ మీరు అర్జెంటుగా స్టార్ట్ చేయాలి. మీకోసం ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు ఏ చెట్టు కింద ఉండాల్సిన అవసరం లేదు. మీ అభిమానులు మేము అందరం ఉన్నాం కాబట్టి మీరు ఏ చెట్టు కింద బతకాల్సిన అవసరం మీకు లేదు. అంతేకాదు, ఇంతకాలం ఈ ఇంటి దగ్గర ఆందోళన చేపట్టిన వాణికి వార్నింగ్ ఇచ్చిన మాధురి ఇల్లిప్పుడు లీగల్ గా తనదే అని, మళ్లీ వాణి వచ్చి గొడవ చేస్తే చూస్తూ ఊరుకోనని తేల్చి చెప్పారు. తన ఇంటికి రావడానికి వాణి ఎవరని ప్రశ్నించారు. నా వివాదం సమసిపోయినట్టే. అంటే నేను పెట్టిన డబ్బులు వేరే వాళ్ళు ఎవరో వచ్చి కబ్జా చేస్తారన్న భయం నాకైతే పోయింది. ఎందుకంటే నా ఆస్తి నేనేది ఎక్కడైతే డబ్బులు పెట్టి నేను ఏదైతే నిర్మించుకున్నానో అది నా పేరు మీద ఉంది. వాణి వస్తే నేను ఊరుకోనండి. ఇంకా తను కానీ దానికి సంబంధించిన మనుషులు ఎవరు కూడా నా ఇంటి పరిసరాల్లో రావడానికి వీల్లేదు. వస్తే నేను ఎంతటికైనా తెగిస్తాను, ముందే చెప్తున్నాను మీ మీడియా ముందు. తను నిన్న ఆల్రెడీ వచ్చి అటాక్ చేసి నాకు చంపాలని ట్రై చేసింది. మళ్ళీ వచ్చి ఏమైనా అటాక్ చేయాలని చూస్తున్నా, నా ఇంటి లోపలికి ఎంటర్ అవ్వాలని చూస్తున్నా. నేను ఏం చేస్తానో నాకే తెలియదు. అస్సలు రాకూడదు. నా ఆస్తిలోకి రావడానికి ఆమెకేం హక్కు ఉంటుంది? హూ ఈజ్ వాణి? నాకు తనకేం సంబంధం? మరోవైపు ఊహించని ఈ పరిణామాలతో దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. కొద్ది రోజులుగా అక్కడ ఆందోళన చేపట్టి ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్న వాణి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సింది.